डॉक्टर बाबा साहेब अंबेडकर के ಬೆಳಕಿನ ಕಿರಣಗಳು ಕೂಗಿ ಕೂಗಿ ಬರುತ್ತಿವೆ ಕೋಟಿ ಕಂಠ ಕೂಗಿ ಹೇಳಿವೆ ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ ಜಿಂದಾಬಾದ್ ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ ಜಿಂದಾಬಾದ್ ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ ಜಿಂದಾಬಾದ್ ಸಾವಿರಾರು ವರ್ಷಗಳ ಸರ್ಕಾರಿ ಮೋರ್ಚೆಗಳ ಮಾರ್ಗವನ್ನು ಕಂಡಿದೆ हेलो सर इकडे रोडे ప్రజాగాయకుడు రెంజల రాజేశన్ననికి కన్నీళ్లను తుడవమన్నది సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది భరతమాత కన్నీళ్లను తొడవమన్నది ప్రజాస్వామ్య రక్షణకై కదలమన్నది ప్రజాస్వామ్య రక్షణకై కదలమన్నది ప్రాణమైన తారబోసి నిలవమన్నది ప్రాణమైన దారపోసి నిలవమన్నది సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది పేదవాడ కన్నీళ్లను తొడవమన్నది సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది భరతమాత కన్నీళ్లను తొడవమన్నది గుండాగిరి గుండెల్లో గుణపంకం అన్నది అదివే అంబేడ్కరా గురువే అంబేడ్కరా ಕತ್ತಲ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕನ್ನು ನೀಡಿದ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರಾ ದಿಕ್ಕು ದಿಕ್ಕಿಗೂ ಕಿರಣ ನೀಡಿದ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರಾ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರಾ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರಾ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರಾ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರಾ ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೂ ಚುಚ್ಚುವ ಮುಳ್ಳು ದಲಿತರ ಪಾಲಿಗೆ ಬರಿಗಲ್ಲು ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೂ ಚುಚ್ಚುವ ಮುಳ್ಳು ದಲಿತರ ಹಾಲಿಗೆ ಬರಿಗಲ್ಲು ಓದದಲ್ಲ ಹಸುಬೇಕೆಲ್ಲೋ ಗುಡ್ಗಾಕಿ ಕುಡಕಿ ತಂಗಿ ಗುಡಾಗಿ ಕುಡಗಿದ ಈ ಕಾರ್ಮುಗಿಲು ಗುಡಾಗಿ ಕುಡಗಿದ ಈ ಕಾರ್ಮುಗಿಲು ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಜೈ ಭೀಮ್ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಕತ್ತಲ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕನ್ನು ನೀಡಿದ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ದಿಕ್ಕು ದಿಕ್ಕಿಗೂ ಕಿರಣ ನೀಡಿದ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಬಂಧನಗಳೆಲ್ಲ ನೀನು ಕಳಿಸಿದೆ ಕಾರ್ಯಕಾರಣಗಳನ್ನು ಹುಡುಕಿದೆ ಬಂಧನಗಳೆಲ್ಲ
ಇನ್ನು ಕಳಿಸಿದೆ ಕಾರ್ಯಕಾರಣಗಳನ್ನು ಹುಡುಕಿದೆ ಬೇಕದ ಕಣ್ಣು ತೆರೆಸಿದೆ ಸಂಭ್ರಾಂತಿಯ ಹೊರಗೂಡಿದೆ ಸಂಭ್ರಾಂತಿಯ ಹೊರಗೂಡಿದೆ ಸಂಭ್ರಾಂತಿಯ ಹೊರಗೂಡಿದೆ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಜೈ ಭೀಮ್ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಧರ್ಮವೆಂದರೆ ಶಸ್ತ್ರಗಳಲ್ಲ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲವು ಶಾಸನವಲ್ಲ ಧರ್ಮವೆಂದರೆ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲವು ಶಾಸನವಲ್ಲ ಶಸ್ತ್ರಗಳು ಹಸ್ತಗಳಾಗಿ ಪ್ರಗತಿ ವಿರೋಧಿ ಹಸ್ತಗಳಂದೆ ಪ್ರಗತಿ ವಿರೋಧಿ ಅಸ್ತ್ರಗಳಂದೆ ಪ್ರಗತಿ ವಿರೋಧಿ ಅಸ್ತ್ರಗಳಂದೆ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಜೈ ಭೀಮ್ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಪಂಚಮದಗಳೆಲ್ಲ ಪಂಚಭೂತಗಳು ದಕ್ಕಲೇಬೇಕು ಉಸಿರಾಡಲು ದಕ್ಕಲೇಬೇಕು ಉಸಿರಾಡಲು ದಕ್ಕಲೇಬೇಕು ಉಸಿರಾಡಲು ಪಂಚಶೀಲ ತತ್ವಗಳು ಬೇಕು ಮಾನವರಾಗಿ ಬದುಕಲು ನಾವು ಮಾನವರಾಗಿ ಬದುಕಲು ಮಾನವರಾಗಿ ಬದುಕಲು ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಜೈ ಭೀಮ್ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಕತ್ತಲ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕನ್ನು ನೀಡಿದ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ದಿಕ್ಕು ದಿಕ್ಕಿಗೂ ಕಿರಣ ಬೀರಿದ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ ಜೈ ಭೀಮ್ ಅರಿವೇ ಅಂಬೇಡ್ಕರ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ జై బలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి క్యాస్ట్ క్లాసిఫికేషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాలు సూచనలని భారత పార్లమెంటు వ్యవస్థని ధిక్కరిస్తూ మరి నరేంద్ర మోడీ గారు చివరికి కోట్లను కూడా మేనేజ్ చేసేటువంటి దుస్థితికి దిగజారి నయాననో భయాననో మరి వాళ్ళ చేత సలహాలు సూచనలు రాజ్యాంగ విరుద్ధంగా ఇప్పిస్తూ ఆయనకి ఇదేం కొత్త కాదు, ఇంతకుముందు రైతు వ్యతిరేక చట్టాలను ఇప్పించింది, మళ్ళా తర్వాత ఎన్ఆర్సీ పేరు మీద ఇప్పించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నది. ఈ రోజు క్యాస్ట్ క్లాసిఫికేషన్ భారతదేశంలో దళితులందరూ ఐక్యంగా ఉండి సబ్బండ ఉద్యమాలు చేస్తూ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడ్డటువంటి దళితుల మధ్యలో విచ్ఛిన్నతవాదాన్ని ఏర్పాటు చేయడం కోసం నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చేస్తుంది. మరి దానికి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సహకరించడం, లాస్ట్ టైం జరిగిన కర్ణాటక ఎలక్షన్లు కావచ్చు, తెలంగాణ ఎలక్షన్లు కావచ్చు, మరి ఆంధ్ర ఎలక్షన్లు కావచ్చు, బీజేపీకి మద్దతుగా నిలబడి వాళ్ళ యొక్క గెలుపుకు సహకరించినటువంటి మందకృష్ణ మాదిగ గారి కోరిక మేరకు మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పరిపాలనలో ఉన్నప్పటికీ మరి బీజేపీ పరిపాలన పాలిత ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో కాకుండా, మధ్యప్రదేశ్లో కాకుండా కావాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నటువంటి కర్ణాటకలో మరియు తెలంగాణ, ఆంధ్రాలో ఈ క్యాస్ట్ క్లాసిఫికేషన్ యొక్క మంటను పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మేము సవాల్ వేస్తా ఉన్నాం. దీంట్లో భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలోనే రాజ్యాంగం యొక్క రక్షణలో సౌత్ ఇండియా ఎప్పుడూ ముందుంటుందనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. ఆయన వారసులుగా మేము కూడా ఇప్పుడు ఈ రోజు కర్ణాటకలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రాజ్యాంగం యొక్క రక్షణ కోసం జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ప్రజలందరూ కూడా మద్దతుగా నిలబడేందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తా ఉన్నా. మీరు ధన్యజీవులు, రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడ్డటువంటి మీరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి సౌత్ ఇండియా ఆ వారసుడిగా నేను మీ తమ్ముడుగా, మీ అన్నగా మరి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇవన్నీ తిరుగుతున్న క్రమంలో ఈ రోజు మరి తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కోలార్ జిల్లాలో ఉన్నటువంటి మా మిత్రులందరూ, మా సహోదరులు, మా అన్నదమ్ములందరూ కూడా రాజ్యాంగం యొక్క రక్షణ కోసం అండగా నిలబడ్డందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా జైభీములు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రిజర్వేషన్ కు వ్యతిరేకం కాదు, మాదిగలకు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ పద్ధతి అనేది ఆర్టికల్ 341 ఏదైతే ఉందో దాని లెక్క ప్రకారం చేసుకునేటువంటి ఒక వ్యవస్థ అది పార్లమెంట్ లో జరగాల్సింది. సలహాల సూచనల మేరకు అది కేంద్రానికి మాత్రమే అధికారం ఉంటుంది తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు. మేము మాలలు ఎవరు కూడా మాదిగలకు వ్యతిరేకం కాదు. అట్లా అనుకుంటే ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నో పోరాటాలలో మాలలే ముందుండి పోరాడినటువంటి వ్యవస్థ కనబడతా ఉన్నది. ఈ దేశంలో మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా కలిసినప్పుడు కారంచేడు, చుండూరులో మాదిగల మీద, మాలల మీద ఊచకోత కోసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి మరి ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మాలలేని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సార్ ఈరోజు అంటే మేము దేనికి సపోర్ట్ కాదు, ఎవడైతే
ఏ ప్రభుత్వం ఉన్నా రాజ్యాంగం యొక్క ఉల్లంఘన చేస్తే వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అయినా సరే, ఇంకా ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇంతకుముందు ఆల్రెడీ మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనందరికీ తెలిసిన విషయమే 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు క్యాస్ట్ క్లాసిఫికేషన్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2006లో మూసుకున్నటువంటి దుకాణాన్ని మళ్ళీ తిరిగి ఆయన స్టార్ట్ చేస్తా ఉన్నాడు. మేము రాజ్యాంగం వైపు ఉన్నాం తప్ప మేము మాదిగలకు ఖిలాఫ్ లేము, మాదిగలకు వ్యతిరేకంగా లేము. అట్లా అని చెప్పేసి మాల సమాజం మొత్తం కూడా రాజ్యాంగం యొక్క రక్షణకు నిలబడ్డందుకు వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. 11 సంవత్సరాల్లో మీ పోరాటాలు మీ దీని ఎందుకు మినిస్టర్లు అయినారు, ఎన్ని ఐఏఎస్ ఆఫీసర్లు, ఎందుకు మీ పోరాటం? మా పోరాటం ద్వారా ఐఏఎస్లు ఐపీఎస్లు కావడం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క హక్కులను అనుభవించి మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినటువంటి చాలా మంది దొంగలు దుర్మార్గులు కూడా రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడకపోవడం, ఈ సందర్భంగా మీలాంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తా ఉన్నా. ఇది అందరి యొక్క బాధ్యత. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ రోజు మాట్లాడకపోవడం, రాబోయే ఎన్నికల్లో వాళ్ళందరికీ తప్పకుండా మేమందరం రాజ్యాంగ బద్దులమై నాట్ ఓన్లీ మాలా మాదిగా బీసీ సబ్బండ వర్గాలందరం కూడా రాజ్యాంగం యొక్క రక్షణకు ఏకమై రాజ్యాంగ రక్షణ కోసం నిలబడినటువంటి అలాంటి నాయకులను ఖచ్చితంగా చేసేదాకా విషయం. ఈ మహాగర్జనలు మహా పోరాటాలు ఎంతవరకు మీ యొక్క సముదాయానికి మేము ఈ మహాగర్జనలు సింహగర్జనలు పెడుతుందంతా కూడా మాలల కోసమో లేదా మాదిగలకు వ్యతిరేకంగా కాదు. మా మాదిగ సమాజం ఏదైతే ఉందో బీజేపీ ఏజెంట్గా ప్రవర్తించినటువంటి మందకృష్ణ మాదిగ గారి మాయలో పడి వాళ్ళకి అర్థం కావడం లేదు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాబ్లో 15% ఉన్న రిజర్వేషన్ని జనాభా దామాషా ప్రకారం పంచుకోవాలనేటువంటి నినాదాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఒంటెద్దు పోకడతో పోతూ బీజేపీ యొక్క అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నటువంటి విధానం కనబడతా ఉన్నది. ఈ గర్జనలైనా సరే, ఈ సభలైనా సరే రాజ్యాంగం యొక్క రక్షణకు మద్దతు కూడా కడుతున్నామే తప్ప మాదిగలకు వ్యతిరేకం కాదు. సార్, ఈరోజు జరుగుతున్న సమావేశం మాల మహాగర్జన, ఇది శక్తి ప్రదర్శన లేదా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక, ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికే. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగాన్ని తీసివేయడం కోసమే పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా మంది ఎంపీల ద్వారా మనం వింటూ వచ్చాం. దాని యొక్క పద్ధతి నడవడిక కూడా ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. చినుకులన్నీ కలిసి పెనుతుపానుగా మారినట్టు, చేతులన్నీ కలిసి పిడికిలుగా మారినట్టు, ఒక గొప్ప సముదాయంగా మారినట్టు ఆ గొప్ప పోరాటం నార్త్ సౌత్ మొత్తం కూడా రాజుకుంటుంది. కేంద్రానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. పార్లమెంటరీ వ్యవస్థని కాపాడుకుంటాం. ప్రజాస్వామ్య దేశం ఇది, ప్రజలు దాంట్లో భాగస్వామ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కర్ణాటక రాష్ట్ర ప్రజలారా, మీరు ఎప్పుడు కూడా దళిత భోజన ఉద్యమాల్లో ముందుంటారు. అణచివేతని ఎప్పుడు కూడా తిప్పికొట్టడంలో మీరు ముందుంటారు. మనం అందరం కూడా సౌత్ ఇండియా ప్రజలుగా ఒక సముదాయంగా బలంగా నిర్మాణమై రాబోయే రోజులలో ఢిల్లీకి వెళ్ళి సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని నిలదీద్దాం. మరి మీరేమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు, మరి ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళేమో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు అగనిస్ట్ గా పనిచేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని నిలదీసేటువంటి కార్యక్రమానికి సౌత్ ఇండియా మొత్తం కూడా ఏకం చేస్తాం. దాంట్లో భాగంగా నా కర్ణాటక సహోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకమై రాజ్యాంగం యొక్క రక్షణ కోసం ముందుకు కదలాలని కోరుకుంటా ఉన్నా. సార్, దక్షిణ భారతంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ముట్టారే ఈ సముదాయానికి, ఈ మాల సముదాయానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? మాలలు ఎప్పుడు కూడా, మాలలే కాదు, మాలలు మాదిగలు బీసీలు మైనార్టీలు క్రైస్తవులు అందరూ కూడా రాజ్యాంగం గురించి తెలిసిన ప్రతి బుద్ధిజీవి కూడా ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని చెప్పి తెలిసి దాని మద్దతుగా నిలబడతా ఉన్నారు. దాంట్లో ముందుగా నిలబడ్డది మాలల తర్వాత ఆలోచన కలిగినటువంటి మాదిగలు వస్తారు, బీసీలు వస్తారు, మైనార్టీలు వస్తారు. ఎందుకంటే ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలని దేశం నుంచి పారగొట్టే ప్రయత్నం చేసినాడు. ఎన్నడూ చూడని విధంగా బురకాలు వేసుకొని మరి ముస్లిం తల్లులు ఢిల్లీ నడి రోడ్డులో కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోతో నిరసన తెలియజేసి ఎన్ఆర్సీని వెనక్కు పంపినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి మేమందరం కూడా మొదలవ్వడం మాలలతో మొదలు కావచ్చు, కానీ ముగింపు మాత్రం భారత రాజ్యాంగ రక్షణ కోసం అన్ని వర్గాలు ముందుకు వస్తాయనేటువంటి ఆశను వ్యక్తం చేస్తా ఉన్నాం. సార్, వర్గీకరణలో ఈ రోజు జరుగుతున్న సమావేశం ప్రభుత్వానికి ఏ రకంగా సూచన ఇవ్వబడుతుంది? ఏ రకమైనటువంటి సూచన అనేది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంతకుముందే నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగానికి విరుద్ధంగా, సుప్రీంకోర్టుకు విరుద్ధంగా, ధర్మాసనానికి విరుద్ధంగా చేసి 2004లో చేసి 2006లో ముగిసిపోయింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ గవర్నమెంట్ ని నిలబెట్టడం కోసం చాలా అద్భుతంగా కృషి చేశారు. వాళ్ళతో పాటు ఆయన కూడా కలిసి ఉన్నాడు. ఇది బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే విధానానికి కొనసాగింపుగా ముందుకు సాగుతుంది. కాబట్టి భారత ప్రజలమైనటువంటి మేము, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైనటువంటి మేము
వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎప్పుడు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మున్సిపాల్లో నా సహోదరులు, కర్ణాటక సహోదరులు, నా రక్త బాంధవులు, మా అన్నదమ్ములు అందరూ కూడా నాకు ఘనంగా స్వాగతం పలకడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు ఏ ఆశతోనైతే మా తమ్ముడు, మా అన్న ముందుండి మా సమాజానికి రాజ్యాంగం యొక్క రక్షణకు బద్దుడై నిలబడి రాజ్యాంగ రక్షణలో భాగస్వామి అవుతారని చెప్పి మీరు ఏ నమ్మకాన్ని అయితే నా మీద పెట్టుకున్నారో, నా చివరి శ్వాస వరకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుగా మీ నమ్మకాన్ని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజుల్లో మందకృష్ణ మాదిగ వాళ్ళు ఒక సముదాయం గురించి ఒక చెడ్డగా ఒక అవహేళన చేశారు. దాని గురించి ఏం చెప్తారు సార్? మందకృష్ణ మాదిగ వాళ్ళు మన సముదాయం బలగై సముదాయం ఏమంటారో వాళ్ళకి చెడ్డగా మాట్లాడినట్టు పేరు వచ్చింది. దాని గురించి మందకృష్ణ గారు ఏది మాట్లాడినా ఆ సమాజానికే మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఆ విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులు అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆయన కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేయడం ద్వారా జరిగే లాభం ఏమీ లేదు. కలిసి పోరాడదామని మందకృష్ణ మాదిగ గారికి కర్ణాటక మీడియా ద్వారా నేను ఆయనకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. ఒకే ఒక ప్రశ్న, ఒట్టారే మీరు మాల సముదాయ పోరాటగాడిగా మొత్తం రాష్ట్ర వ్యాప్త ఒక సముదాయానికి చెప్పాలంటే ఒక సందేశం చెప్తే ఏం? రాజ్యాంగం రక్షణ కోసం ప్రాణాలైనా అర్పిద్దాం, మాలల్లారా మేల్కోండి.